హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ పిల్ల సౌ. చూడండి, మరి ఇక్కడ ఈ నది చూడగానే మనకేం గుర్తొస్తుంది? విజయవాడ కదా. ఎస్ అండి, మరి లాస్ట్ వీడియోలో నేను విజయవాడ అమ్మవారి దర్శనం ఎలా చేసుకున్నామో అయితే చూపించాను. దాని తర్వాత అక్కడి నుండి మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఎక్కడికి చూస్తున్నారా? సిటీ మొత్తం కనిపిస్తుంది కదా. పానకాల స్వామి టెంపుల్ అనమాట, మంగళగిరి పైనకైతే వచ్చేసాము. సో చూడండి, ఇదివే ఎస్. సో ఇప్పుడైతే మనము మంగళగిరికి వచ్చేసాము. ఇది మన పైన ఉన్న పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. మరి ఎంటర్ అవ్వగానే అక్కడ మనకి ఇలా బొట్టు అయితే పెడతారు. సో ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి, ఎంటర్ అవుతున్నాం. చూడండి, మనం ఎక్కడైతే ఎంటర్ అవుతున్నామో మరి ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పేర్లోనే ఉంది కదా, పానకాల నరసింహస్వామి. ఇక్కడ దేవుడికి ఎంత పానకం అర్పించినా కూడా తాగుతూనే ఉంటారు అని చెప్తారు. సో మరి ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి పానకానికి దేవుడికి అర్పించడానికి 35 రూపీస్, నివేదించడానికి 10 రూపీస్, టోటల్గా 45 రూపీస్ అండి. సో ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటారు, నో జీపే, నో ఫోన్పే. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ పైన గండలయ స్వామి ఉంటారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టుగా మెట్లెక్కి వెళ్తే రాజలక్ష్మి మాత ఉంటారు. సో కాలు నొప్పులు ఉన్న వాళ్ళు జాగ్రత్తనే చెప్పవచ్చు. సో ఇలా పైనకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ పద్మనాభ స్వామి అయితే ఉంటారు, చూడొచ్చు. దాని పక్కనే ఒక సొరంగం అయితే ఉంటుంది. మరి ఆ సొరంగం నుండి వెళ్తే డైరెక్ట్గా మనం విజయవాడ దాకా వెళ్ళొచ్చు అని చెప్తారనమాట. చూసారా, ఇక్కడ మరి మేమైతే దర్శనం అయితే చేసుకున్నాము. సో కిందికి వచ్చిన తర్వాత మేము ఏకాదశి రోజు వెళ్ళామన్నమాట. అక్కడ మనకి వత్తులైతే అమ్ముతూ ఉన్నారు. సో మరి తీసుకొని మేము వత్తులని ముట్టించడం అయితే జరిగింది. సో నిజంగా మాకు దర్శనం అయితే చాలా బాగా అయింది, చాలా చాలా మంచిగా అనిపించిందండి. ఇక్కడ ఈ టెంపుల్లో మరి మనం దేవునికి పానకం అర్పించిన తర్వాత మనకైతే బాటిల్లో కొంచెం ఇవ్వడం జరుగుతుంది. సో మీరు వెళ్ళేటప్పుడు బాటిల్స్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు, లేదంటే అక్కడ అమ్ముతారు. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి 7 AM to 4 PM వరకు మాత్రమే ఉంటుంది. సో ఎవరైనా మంగళగిరి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ అయితే ఈ టెంపుల్ పైనకి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత కిందికి వెళ్ళండి, ఎందుకంటే 4కి క్లోజ్ అవుతుంది కనుక. అండ్ మంగళగిరి పానకాల నరసింహస్వామి టెంపుల్ అయితే చాలా అంటే చాలా ఫేమస్ అండి. ఇది చాలా ఇక్కడ కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయని చెప్తారు. దాని తర్వాత మేము టెంపుల్ దర్శనం అయిపోయి కిందికైతే వచ్చేసాము, చూస్తున్నారా. సో ఇది వచ్చేసి కింద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. సో నిజంగా ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది, ఎంత అంటే అంత ప్రశాంతంగా అనిపించింది అసలు మాకు. సో చూడండి, మనం ఇలా ఎంటర్ అవ్వగానే గోపురాన్ని అయితే మనం చూడొచ్చు. ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉంది అండ్ ప్రశాంతంగా కూడా ఉంది. చూడండి, మరి ఎంత ప్రశాంతంగా ఉంది కదా టెంపుల్. నిజంగా అక్కడి నుండి అయితే రావాలనిపించలేదు. ఇక్కడ మీరు ఈ టెంపుల్లో చూడండి లక్ష్మీ నరసింహస్వామిని అయితే దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్ చాలా చాలా పెద్దగా ఉందండి, అసలు కన్నుల పండుగ అంటారు కదా, అలా అనిపించింది. ఇది చూస్తే చాలా బాగున్నాయి, నిర్మాణం చూసారా ఎలా ఉందో. మొత్తం వరంగల్లో ఉంటుంది కదా, అట్లుంది కదా నిర్మాణం. చెట్టు అదంతా కూడా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. చూసారు కదా, మేమైతే ఒక హాఫ్ డేలోనే ఇవన్నీ టెంపుల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. మరి మేమైతే ఓన్లీ విజయవాడ అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, కానీ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ కూడా ఒకసారి విజిట్ చేద్దాం అనుకుని మరి మెయిన్ విజయవాడ టెంపుల్ దర్శనం అయ్యాక కిందికి వస్తే ఆటో వాళ్ళైతే ఈచ్ మెంబర్కి ఒక 300 రూపీస్ తీసుకుంటారండి. అక్కడ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ కూడా మనకి చూపించడం జరుగుతుంది. సో మేము అలా విజయవాడ టెంపుల్ దర్శనం అయ్యాక ఒక 5 టెంపుల్స్కి అయితే వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ మీరు ఈ వీడియోలో ఆ టెంపుల్ దర్శనం అయ్యాక ఈ 2 టెంపుల్స్ని అయితే నేను చూపిస్తున్నాను. దాని తర్వాత ఇంకా 3 టెంపుల్స్ మేము ఎక్కడెక్కడికి వెళ్ళామని నెక్స్ట్ వీడియోలో చూడండి. చాలా చాలా బాగున్నాయి టెంపుల్స్, అస్సలు మిస్ అవ్వద్దు.
Until then, please subscribe my channel and keep following me. Please watch more videos. Thank you.